హాయ్ గుడ్ మార్నింగ్ అండి. గ్రూప్ 1 అభ్యర్థులకు వచ్చేసి ఎస్ఎస్ గురించి మనకు బయాలజీలో ఇకాలజీ టాపిక్ ఉందండి. ఇకాలజీలో మనకు ఎస్ఎస్ పరంగా ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అభ్యర్థులు వచ్చేసి ఈ ఇకాలజీలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇకాలజీ సబ్జెక్టు మాట్లాడుకోవడానికి చాలా బాగా ఉంటుంది, కానీ రాసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. అయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్స్ ఖచ్చితంగా బయాలజీ అంటేనే, ఆవరణ శాస్త్రం అంటేనే ఖచ్చితంగా బొమ్మల సహాయం చేత వివరిస్తే మనకు మార్కులు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇకాలజీ అంటే ఉదాహరణలతో బొమ్మలతో రాస్తే ఈజీగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చేసి ఆవరణ శాస్త్రంలో ఆహారపు గొలుసు అంటే ఇకాలజీలో ఆహారపు గొలుసు అంటే మనకు ఫుడ్ చైన్ అనే టాపిక్ గురించి మనకు డిస్కస్ చేయబోతున్నాము. మనకి ఎస్ఏకి వచ్చేసి ఖచ్చితంగా మార్క్స్ పడాలంటే ఎస్ఏ పరంగా ఒక ఆవరణ వ్యవస్థలోని ఆహారపు గొలుసు, ఆహారపు వలను వివరించండి అని చెప్తే ఈ ఎస్ఏ పరంగా మనము మార్క్స్ సంపాదించాలంటే ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పటం సహాయం చేత అంటే బొమ్మల సహాయం చేత, ఉదాహరణల సహాయం చేత వివరణగా ఇచ్చినట్లయితే ఈజీగా స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బొమ్మలంటే హార్టు, తర్వాత కిడ్నీసు, లివరు, తర్వాత లంగ్స్ అనేటివి అంత పెద్దగా ఉండదండి. జస్ట్ రఫ్ డయాగ్రామ్ వేసుకొని మనం ఫాలో అయితే ఈజీగా మనము స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, సరే ఇప్పుడు మనం ఆహారపు గొలుసు గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే అండి, ఆహారపు గొలుసు డిస్కషన్ చేసే ముందుగా మనం ఎస్ఏ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆవరణ వ్యవస్థ అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఆవరణ వ్యవస్థ అనగా ఒక ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి సజీవులు, నిర్జీవులు వాటి యొక్క పరిసరాలతో అవినాభావ సంబంధం ఏర్పరచుకొని వాటి మధ్య పదార్థాల మార్పిడి జరిగినట్లయితే అది ఒక ఆవరణ వ్యవస్థగా భావిస్తాము. ఒక ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి సజీవులు కావచ్చు, నిర్జీవులు కావచ్చు, వాటి చుట్టూటువంటి పరిసరాలతో ఒకదానికొకటి పరస్పర సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాయి. వాటి మధ్య పదార్థాల మార్పిడి అనేది జరుగుతుంటుంది. సో దానిని ఆ అట్మాస్ఫియర్ని వచ్చేసి ఒక ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. ఒక ఆవరణ వ్యవస్థ అంటే ఒక ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి సజీవులు, నిర్జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుని పదార్థాల మార్పిడి జరిగినట్లయితే దాన్ని ఒక ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. ఓకే అండి, ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త అంటే ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే 1935 సంవత్సరంలో ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త ఈ మొట్టమొదటిసారిగా ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించాడు. ఓకే అండి, ఈ టాన్స్లే గారు వచ్చేసి బ్రిటన్ ఆవరణ శాస్త్రవేత్త. సో ఈ బ్రిటన్ ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1930లో ఉపయోగించాడు. ఓకే అండి, ఈ ఆవరణ వ్యవస్థ అనేది ప్రకృతి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము. ప్రకృతి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. ఓకే అండి మిత్రులారా, ఆహారపు గొలుసు టాపిక్ రాసే ముందుగా మనం ఇంట్రడక్షన్ ఇవి పెట్టుకోవాలి. ఓకే అండి,
ఆవరణ వ్యవస్థ అనగా ఒక ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి సజీవులు నిర్జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకొని పదార్థాల మార్పిడి జరిగినట్లయితే దాన్ని ఒక ఆవరణ వ్యవస్థగా మనం పేర్కొంటాము. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే ఏజీ టాన్స్లే 1935 సంవత్సరంలో. ఏజీ టాన్స్లే గారు వచ్చేసి బ్రిటన్ ఆవరణ శాస్త్రవేత్త. ఓకే అండి. సో ఈ ఆవరణ వ్యవస్థ అనేది ప్రకృతి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము. ఓకే అండి. ఆవరణ వ్యవస్థ అనేది ఒక ప్రకృతి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా మనం పేర్కొంటాం. ఈ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారులనే అంశాలు ఉంటాయి. ఓకే అండి. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వినియోగదారులు అనే అంశాలు ఉంటాయి. వినియోగదారుల్లో మళ్ళీ మనకు ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ఉన్నత శ్రేణి వినియోగదారులు, విచ్ఛేదనకారులు, పరివర్తకాలు అనే అంశాలు అనేవి ఉంటాయి. ఓకే అండి. ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అనేవి ఉంటాయి. ఈ కన్జ్యూమర్స్లో ప్రైమరీ, సెకండరీ, తర్వాత హైయరీ కన్జ్యూమర్స్గా మనం పేర్కొంటాము. ఇక్కడ వచ్చేసి వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ఉన్నత శ్రేణి వినియోగదారులు, విచ్ఛేదనకారులు, తర్వాత పరివర్తకాలు అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఆహారపు గొలుసు అనే డెఫినేషన్ మనం చర్చించుకోవాలంటే ఉత్పత్తిదారుల నుండి ఆహార పదార్థాలు వినియోగదారులకు ఒక గొలుసు కట్టు రూపంలో రవాణా చెందడాన్ని ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఓకే అండి. ఆహారపు గొలుసు అనగా ఉత్పత్తిదారులలో తయారైనటువంటి ఆహార పదార్థాలు ప్రాథమిక వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారులకు, తృతీయ వినియోగదారులకు, ఉన్నత శ్రేణి వినియోగదారులకు, విచ్ఛేదనకారులకు ఇలా గొలుసు కట్టు రూపంలో ఆహారం ప్రయాణం చెందుతూ ఉంటే, బదిలీ చెందుతుంటే దానిని ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. అనగా ఉత్పత్తిదారులలో తయారైనటువంటి ఆహార పదార్థాలు ప్రాథమిక వినియోగదారులకు, ప్రాథమిక వినియోగదారుల నుండి ద్వితీయ వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారుల నుండి తృతీయ వినియోగదారులకు, తృతీయ వినియోగదారుల నుండి ఉన్నత శ్రేణి వినియోగదారులకు, వీటి నుండి విచ్ఛేదనకారులకు ఆహార పదార్థాలు సరఫరా జరుగుతుంటే దాన్ని ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. దాన్నే ఫుడ్ చైన్గా పేర్కొంటారు. ఓకే మిత్రులారా, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఆహారపు గొలుసు యొక్క డెఫినేషన్ మనం పరిశీలించినట్లయితే ఉత్పత్తిదారులలో తయారైనటువంటి ఆహార పదార్థాలు వినియోగదారులకు బదిలీ చెందడాన్ని, ఒక గొలుసు కట్టు రూపంలో బదిలీ చెందడాన్ని ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఇక్కడ ఉత్పత్తిదారులు ఎవరై అంటే మనం ఎగ్జాంపుల్తో సహా మనం వివరించాలి. ఇక్కడ ఆహారపు గొలుసు ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే ఆహారపు గొలుసు మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారులు, విచ్ఛేదనకారులు. ఓకే అండి. ఇక్కడ ఉత్పత్తిదారులు అంటే మనము మొక్కలుగా మనం భావించాలి. మొక్కల్ని
మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ఇట్లా గడ్డి జాతి మొక్కలు వేసుకోవాలి. ఓకే అండి, గడ్డి మొక్కలు. సో భౌమ ఆవరణ వ్యవస్థ నుండి భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే భౌమ ఆవరణ వ్యవస్థలో గడ్డి మొక్కలు అనేటివి ఉంటాయి. ఈ గడ్డి మొక్కలను వచ్చేసి మిడతలు అనేటివి ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ మిడతలు వచ్చేసి కప్పల్ని ఆహారంగా స్వీకరిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కప్పలను వచ్చేసి పాములు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ పాములు వచ్చేసి గద్దలు ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే పక్షులు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ పక్షులు చనిపోయిన తర్వాత సూక్ష్మజీవులు వాటిని ఆహారంగా స్వీకరిస్తాయి. ఓకే మిత్రులారా, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆహారపు గొలుసు అనగా ఉత్పత్తిదారులలో తయారైనటువంటి ఆహార పదార్థం అనేది ప్రాథమిక వినియోగదారుల నుండి ఆహార పదార్థాలు అనేది ద్వితీయ వినియోగదారుల నుండి ఆహార పదార్థాలు అనేవి తృతీయ వినియోగదారుల నుండి ఆహార పదార్థాలు ఉన్నత శ్రేణి వినియోగదారుల నుండి విచ్ఛేదనకారులకు, మళ్ళీ తర్వాత ఉత్పత్తిదారులకు ఆహారంగా బదిలీ చెందుతూనే ఉంటుంది. దీన్నే ఆహార గొలుసుగా మనం పేర్కొంటారు. ఓకే అండి, సరే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించి ఉదాహరణ పరిశీలించినట్లయితే భౌమ ఆవరణ వ్యవస్థ అంటే భూమిపైన ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ. ఈ భూమిపైన ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థని భౌమ ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. ఇక్కడ ఉత్పత్తిదారులు అంటే ఏవైతే ఆహార పదార్థాలని తయారు చేస్తాయో, మనం చెప్పుకున్నాం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏవైతే ఆహార పదార్థాలు తయారు చేసుకుంటావో వాటిని మనం ఉత్పత్తిదారులుగా పేర్కొంటారు. ఓకే అండి, కిరణజన్య సంయోగ క్రియ అంటే మొక్కలు అనేటివి గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, భూమిలో ఉన్నటువంటి నీటిని సంగ్రహించి వాటిని సూర్య సమక్షంలో కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటే దాన్నే మనము కిరణజన్య సంయోగ క్రియగా పేర్కొంటారు. ఓకే అండి, మొక్కలు అనేవి సూర్యరశ్మి సమక్షంలో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, భూమిలో ఉన్నటువంటి నీటిని, ఖనిజ లవణాలని స్వీకరించి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. దీన్నే ఈ ప్రాసెస్ని కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. సో ఇక్కడ ఉత్పత్తిదారులన్నీ కూడా మొక్కలుగా మనం పేర్కోవాలి. అంటే గడ్డి మొక్కలు, తర్వాత మొక్కలు, ఇవన్నీ కూడా ఏవైతే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలని కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయో వాటిని మనము ఉత్పత్తిదారులుగా మనం పేర్కొంటాము. ఓకే అండి, సో ఇక్కడ గడ్డి మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు. ఈ గడ్డి మొక్కల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లని మిడతలు సంగ్రహిస్తాయి. మిడతలు అంటే మనం ప్రాథమిక వినియోగదారులు. ఈ ప్రాథమిక వినియోగదారులని మళ్ళీ ద్వితీయ వినియోగదారులు ఉపయోగించుకుంటాయి. అంటే గడ్డి మొక్కలలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లని మిడతల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని ఈ కప్ప నుండి వచ్చేసి పామును వచ్చేసి తర్వాత పక్షి నుండి సూక్ష్మజీవులు, ఇలా ఒక గొలుసు కట్టు రూపంలో ఆహార పదార్థం అనేది బదిలీ చెందుతుంది. దీన్నే ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఓకే మిత్రులారా, గడ్డి మొక్కలు వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు వచ్చేసి మిడత, తర్వాత ద్వితీయ వినియోగదారు వచ్చేసి కప్ప, తర్వాత వచ్చేసి తృతీయ వినియోగదారు వచ్చేసి పాము,
ఉన్నత శ్రేణి వినియోగదారు వచ్చేసి గ్రద్ద, తర్వాత విచ్ఛేదనకారులు వచ్చేసి సూక్ష్మజీవులు. ఓకే అండి. ఓకే, ఇక్కడ గడ్డి మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని ప్రాథమిక వినియోగదారులు లేదా శాకాహారులు అని అంటారు. శాకాహారులు అని అంటారు. శాకాహారులన్నా ప్రాథమిక వినియోగదారులన్నా ఒకటే. సరే, ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా స్వీకరించేదాన్ని వచ్చేసి ప్రాథమిక మాంసాహారులు అని అంటారు. ప్రాథమిక మాంసాహారులు అని అంటారు. ప్రాథమిక మాంసాహారులు అని అంటారు. దీనినే ద్వితీయ వినియోగదారులని కూడా అంటారు. ద్వితీయ వినియోగదారులని కూడా అంటారు. ద్వితీయ వినియోగదారు అంటారు. నెక్స్ట్, ఈ ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా స్వీకరించేదాన్ని వచ్చేసి తృతీయ వినియోగదారులు అని అంటారు. తృతీయ వినియోగదారులు అంటారు. తర్వాత గ్రద్దను వచ్చేసి ఉన్నత శ్రేణి వినియోగదారులు. ఓకే అండి. తర్వాత గ్రద్ద అనేది చనిపోయిన తర్వాత అవి చనిపోయిన తర్వాత మళ్ళీ భూమిలో కలిసిపోయేదానికి ఈ సూక్ష్మజీవులు అనేవి సహకరిస్తాయి. ఇలా ఆహార పదార్థం అనేది ఒక గొలుసు కట్టు రూపంలో పోతుంది కాబట్టి దీన్ని ఫుడ్ చైన్గా పేర్కొంటారు. ఓకే అండి. ఇక్కడ మనకు ఆహారపు గొలుసుల్లో ఆహారం ఎక్కడ తయారవుతుందంటే ఉత్పత్తిదారులో తయారవుతుంది. ఉత్పత్తిదారులో తయారైన ఆహార పదార్థం అనేది ప్రాథమిక వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారులకు, తృతీయ వినియోగదారులకు, ఉన్నత శ్రేణి వినియోగదారులకు, ఫైనల్ వచ్చేసి విచ్ఛేదనకారులకు చేరుతుంది. ఈ విచ్ఛేదనకారులు మళ్ళీ మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలని కూడా ఇలా నేలలో కలిసిపోయి ఇలా సరఫరా చెందుతుంది. దీన్ని ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఓకే అండి. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్, రకరకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. భౌమ ఆవరణ వ్యవస్థని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకే మిత్రులారా, ఇక్కడ నెక్స్ట్ ఆహారపు గొలుసు యొక్క రకాలండి. ఆహారపు గొలుసు రకాలు. ఇక్కడ ఆహారపు గొలుసులో మళ్ళీ సాధారణంగా 3 రకాలు ఉంటున్నాయండి. 3 రకాలు ఉంటున్నాయి. ఆహారపు గొలుసు, ఆహారపు గొలుసు రకాలు మనకు 3 రకాలండి. ఫస్ట్ వచ్చేసి గ్రేజింగ్ ఆహారపు గొలుసు. గ్రేజింగ్ ఆహారపు గొలుసు. సెకండ్ వన్ వచ్చేసి పరాన్నజీవి ఆహారపు గొలుసు. పరాన్నజీవి ఆహారపు గొలుసు. థర్డ్ వన్ వచ్చేసి డెట్రిటస్ ఆహారపు గొలుసు. డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఇక్కడ ఉదాహరణల చేత మనము వివరిద్దామండి. ఆహారపు గొలుసులో సాధారణంగా 3 రకాలు. ఒకటి గ్రేజింగ్ ఆహారపు గొలుసు, గ్రేజింగ్ ఫుడ్ చైన్. సెకండ్ వన్ వచ్చేసి పారాసైటో ఫుడ్ చైన్. థర్డ్ వన్ వచ్చేసి డెట్రిటస్ ఫుడ్ చైన్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్ మనం పరిశీలించినట్లయితే గ్రేజింగ్ ఆహారపు గొలుసుని, మరొకటి వచ్చేసి ప్రిడేటర్ ఆహార ఫుడ్ చైన్గా పేర్కొంటారు. ప్రిడేటర్ ఫుడ్ చైన్గా మనం పేర్కొంటాము. ఇక్కడ గ్రేజింగ్ ఆహారపు గొలుసు అంటే ఆహార పదార్థాలని ఏవైతే మేత మేస్తాయో వాటిని, ఆ జీవులలో మనం ఉన్నటువంటి ఆహారపు గొలుసుని గ్రేజింగ్ ఫుడ్ చైన్గా మనం పేర్కొంటాము. ఫర్ ఎగ్జాంపుల్ భౌమ ఆవరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి గడ్డి మొక్కలని ఆహారంగా స్వీకరించేది వచ్చేసి మిడతలు, గ్రాస్ హోపర్. మిడతను వచ్చేసి కప్ప ఆహారంగా స్వీకరిస్తుంది. కప్పను వచ్చేసి పాము ఆహారంగా స్వీకరిస్తుంది. పామును వచ్చేసి
గ్రద్ద లేదంటే పక్షులు ఆహారంగా స్వీకరిస్తాయి. తర్వాత విచ్ఛేదనకారులు అంటే సూక్ష్మజీవులు ఏవైనా కావచ్చు, విచ్ఛేదనకారులు. సో ఈ విధంగా ఆహారం అనేది ఒక జీవి నుండి ఇంకొక జీవికి ఆహారం అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. సో మరొక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే మనకు గడ్డి మొక్కల్ని ఆహారంగా స్వీకరించేది వచ్చేసి ఉడతలను ఆహారంగా స్వీకరించేది వచ్చేసి అడవి పిల్లిని ఆహారంగా స్వీకరించేది వచ్చేసి పులి, టైగర్ ఆహారంగా స్వీకరిస్తుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, మనకు గడ్డి మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు అండి. గడ్డి మొక్కలను ఆహారంగా స్వీకరించేది వచ్చేసి కుందేలను ఆహారంగా స్వీకరించేది వచ్చేసి నక్కను ఆహారంగా స్వీకరించేది వచ్చేసి తోడేలను ఆహారంగా స్వీకరించేది వచ్చేసి పులి. ఓకే అండి, ఇవి భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రేజింగ్ ఆహారపు గొలుసు అనగా మేసేటువంటి ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటారు. సో గడ్డి మొక్కలు అనేవి మనకి ఇక్కడ మనకు ఉత్పత్తిదారులుగా మనం పేర్కొంటాము. ఈ ఉత్పత్తిదారుల నుండి ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారు, తృతీయ వినియోగదారు, తర్వాత పులి, తర్వాత విచ్ఛేదనకారులు. సో మనకు ఫైనల్గా పులి చనిపోయిన తర్వాత విచ్ఛేదనకార రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఓకే అండి, సో ఇక్కడ మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్ మనం పరిశీలించినట్లయితే భౌమ ఆవరణకు సంబంధించినటువంటి 3 ఎగ్జాంపుల్స్. గడ్డి మొక్కల్ని ఆహారంగా స్వీకరించేది మిడతలు మేస్తాయి. మిడతలను తినేది కప్పను తినేది వచ్చేసి పాముని తినేది వచ్చేసి గ్రద్దను తినేది వచ్చేసి గ్రద్ద చనిపోయిన తర్వాత విచ్ఛేదనకారులు వాటిని కుళ్ళింపజేస్తాయి. ఓకే అండి, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, గడ్డి మొక్కలు తినేది ఉడతలు తినేది అడవి పిల్లిని తినేది పులి చనిపోయిన తర్వాత విచ్ఛేదనకారులు కుళ్ళేటట్లు చేస్తుంది విచ్ఛేదనకారులు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గడ్డి మొక్కల్ని ఆహారంగా స్వీకరించేది కుందేలు ఆహారంగా స్వీకరించేది నక్కను ఆహారంగా స్వీకరించేది తోడేలను ఆహారంగా స్వీకరించేది పులి చనిపోయిన తర్వాత విచ్ఛేదనకారులు వచ్చేసి వాటిని అంటే పులిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలని భూమిలో కలిసేటట్లు చేసేది వచ్చేసి విచ్ఛేదనకారులు. ఓకే అండి, ఇది భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంచినీటి ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే నది కావచ్చు, చెరువు కావచ్చు, కాలువ మన కుంట కావచ్చు. ఓకే అండి, ఏదైనా సరే మంచినీటి ఆవరణ వ్యవస్థలో మనకు ఉదాహరణ మనం పరిశీలించితే ఫైటోప్లాంక్టన్ వచ్చేసి ఆహారంగా స్వీకరించేది జూ ప్లాంక్టన్ వచ్చేసి చిన్న చేపలను వచ్చేసి ఆహారంగా స్వీకరించేది పెద్ద చేపల్ని ఆహారంగా స్వీకరించేది మానవుడు. ఓకే అండి, ఇది మన మంచినీటి ఆవరణ వ్యవస్థ యొక్క ఫుడ్ చైన్. ఫైటోప్లాంక్టన్ అనేది మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా మనం పేర్కొంటాము. ఈ ఫైటోప్లాంక్టన్ అనేది ఉత్పత్తిదారులు అంటే ఆహారం అనేది ఇక్కడ తయారవుతుంది. మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే ఎగ్జాంపుల్ చెరువు, నది ఏంటండి. సో ఇక్కడ ఫైటోప్లాంక్టన్ అనేది ఒక ఉత్పత్తిదారుగా మనం భావిస్తే వీటిని ఆహారంగా స్వీకరించేది ప్రాథమిక వినియోగదారు జూ ప్లాంక్టన్, తర్వాత ద్వితీయ వినియోగదారు వచ్చేసి చిన్న చేపలు, తర్వాత తృతీయ వినియోగదారు వచ్చేసి పెద్ద చేపలు, తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారు వచ్చేసి మానవుడు. ఈ విధంగా ఆహారం అనేది ఫైటోప్లాంక్టన్ నుండి జూ ప్లాంక్టన్ నుండి చిన్న చేపల నుండి పెద్ద చేపల నుండి మానవుడు ఆహారంగా స్వీకరిస్తాడు. సో ఇది ఒక ఆహారం అనేది ఒక గొలుసు కట్టుగా మనము బదిలీ అవుతుంది. ఓకే అండి, ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మంచినీటి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్, సో గ్రేజింగ్ ఆహారపు గొలుసు అంటే ఏ జీవులైతే ఆహారాన్ని మేస్తాయో అటువంటి ఆహారపు గొలుసునే గ్రేజింగ్ ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటాము. దీన్నే ప్రిడేటర్ ఆఫ్ ఫుడ్ చైన్గా మనం పేర్కొంటాము. ఎగ్జాంపుల్ భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక 3 మంచినీటి ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఒకటిగా మనం స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, పరాన్నజీవి ఆహారపు గొలుసు.
పరాన్నపు జీవి ఆహారపు గొలుసును మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వృక్షాలు అనేటివి ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఈ వృక్షాలను వచ్చేసి కీటకాలు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ కీటకాలని పరాన్నజీవులు ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ పరాన్నజీవులని మళ్ళీ పరాన్నజీవులు హైపర్ పారాటిజం పరాన్నజీవులపై నివసించే పరాన్నజీవులు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు. ఓకే అండి. సరే, పరాన్నజీవి ఆహారపు గొలుసు అంటే ఉత్పత్తిదారుల వంటి ఆహారాన్ని ప్రాథమిక వినియోగదారుల పైన మళ్ళీ పరాన్నజీవులు అనేవి ద్వితీయ వినియోగదారులు ఉంటాయి. ద్వితీయ వినియోగదారుల పైన వచ్చేసి మళ్ళీ ఉన్నత శ్రేణి వినియోగదారులు అనేవి ఉంటాయి. అంటే పరాన్నజీవుల పైన పరాన్నజీవులు ఆహారాన్ని స్వీకరిస్తాయి. వృక్షాలని ఆహారంగా స్వీకరించేటి వచ్చేసి కీటకాలని ఆహారంగా స్వీకరించేటి పరాన్నజీవుల పైన మళ్ళీ పరాన్నజీవులు వచ్చేసి నివసించే జీవులు వచ్చేసి మనకు ఉంటాయి. దీన్ని హైపర్ పారాటిజం అనిగా పేర్కొంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి పేర్లు ఉన్నది పారాసైట్ ఫుడ్ చైన్గా పేర్కొంటారు. అంటే పరాన్నజీవులలో ఆహారపు గొలుసు. పరాన్నజీవి అంటే ఒక జీవి పైన ఆధారపడి ఆహార మొత్తాన్ని స్వీకరించేటువంటి జీవులని పరాన్నజీవులుగా మనం పేర్కొంటారు. అంటే వృక్షాలనేటివి మనము ఉత్పత్తిదారులుగా పేర్కొంటే ఇక్కడ కీటకాలనేటివి ప్రాథమిక వినియోగదారులు, పరాన్నజీవులు అనేది ద్వితీయ వినియోగదారులు, తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారులు అంటే పరాన్నజీవులు నివసించే వాటిని వచ్చేసి మనము ఉన్నత శ్రేణి వినియోగదారులుగా పేర్కొంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు. ఓకే మిత్రులారా, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డెట్రిటస్ ఆహారపు గొలుసు. డెట్రిటస్ ఆహారపు గొలుసు అంటే విచ్ఛేదనకారులకు సంబంధించినటువంటి ఆహారపు గొలుసుగా మనం పేర్కొనాలి. విచ్ఛేదనకారులు, పరివర్తకాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గా మనము పేర్కొనాలి. సో ఇక్కడ ఆహార పదార్థం అనేది స్థూల వినియోగదారుల నుండి సూక్ష్మజీవుల ద్వారా మళ్ళీ స్థూల వినియోగదారులకి ఆహారం బదిలీ చెందడాన్ని మనకు డెట్రిటస్ ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. సో డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేది మనం పరిశీలించవచ్చా అంటే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనం పరిశీలించవచ్చు. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనం పరిశీలించవచ్చు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ మనకు చూస్తుంటాం. సో మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అంటే నదులు సముద్రంలోకి కలిసే చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోరింగ్ ఆవరణ వ్యవస్థ ఉంది. కోరింగ్ ఆవరణ వ్యవస్థ అనేది గోదావరి నది యొక్క పరిసర ప్రాంతాల నుండి బంగాళాఖాతంలోకి కలిసే చోట ఉన్నటువంటి ఏర్పడినటువంటి ప్రాంతము కోరింగ్ ఆవరణ వ్యవస్థ. ఈ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరింగ్ ఆవరణ వ్యవస్థ, దాన్నే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థగా మనం పేర్కొంటారు. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అనగా నదులు సముద్రంలోకి కలిసే చోట ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ. అంటే దాన్నే నదీముఖ ద్వార ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. దాన్నే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థగా మనం పేర్కొంటారు. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అనగా నదులు సముద్రంలోకి కలిసే చోట ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థనే నదీముఖ ద్వార ఆవరణ వ్యవస్థ. దాన్నే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థగా మనం పేర్కొంటారు. ఓకే అండి. సో ఇక్కడ మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనకు స్థూల వినియోగదారుల నుండి ఆహార పదార్థాలు సూక్ష్మజీవుల నుండి స్థూల వినియోగదారులకు ఆహారం అనేది సరఫరా చెందుతుంది. మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ముదిరిన ఆకులు అనేటివి నదీముఖ ద్వారాలలో పడతాయి. నదీముఖ ద్వారాలలో పడిన తర్వాత అక్కడున్నటువంటి సూక్ష్మజీవులు స్వీకరించి తర్వాత స్థూల వినియోగదారులకు సరఫరా అవుతాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. స్థూల వినియోగదారులు అంటే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ముదిరిన ఆకులను వచ్చేసి
ఈ ముదిరిన ఆకులు వచ్చేసి నదిలో రాలుతాయి, లోతుగా చిన్నగా ఉన్నటువంటి ఆ నీటి ప్రవాహంలో పడతాయి. ఈ ముదిరిన ఆకులను వచ్చేసి క్రాప్స్ కోపిపాడ్స్, నెమటోడ్స్, మొలస్కన్స్, తర్వాత కీటకాల లార్వాలు, మిరిడ్స్, ఇవి ప్రాథమిక వినియోగదారులు కావచ్చు, ద్వితీయ వినియోగదారులు కావచ్చు, ఆహారాన్ని స్వీకరిస్తాయి. వీటిని వచ్చేసి గేమ్ ఫిషెస్ మరి మిన్నోలు వీటిని ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిని వచ్చేసి మానవుడు ఆహారంగా స్వీకరిస్తాడు. ఓకే అండి, ఇక్కడ చూసుకోండి. ముదిరిన ఆకులు అంటే స్థూల వినియోగదారులు అని అర్థము. స్థూల వినియోగదారులు అంటే వృక్షాలకు సంబంధించినటువంటి ఆకులు అనేటివి స్థూల వినియోగదారులు. అంటే వృక్షాలలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవులకు, కీటకాలకు చేరి వీటి నుండి మళ్ళీ స్థూల వినియోగదారులకు ఫైనల్గా మానవుడి దాకా చేరుతాయి. ఓకే అండి, ఇక్కడ స్థూల వినియోగదారులు అంటే వృక్షాలకు సంబంధించిన ఆకులు. ఈ ఆకులను వచ్చేసి క్రాప్స్, కోయిఫోర్స్, కీటకాల లార్వాలు, మిరిడ్స్, నెమటోడ్స్, మొలస్కన్స్ ఇవి ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిని వచ్చేసి గేమ్ ఫిషెస్ మరి మిన్నోస్ వచ్చేసి ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిని మానవుడు ఆహారంగా స్వీకరిస్తాడు. ఇక్కడ మానవుడు వచ్చేసి స్థూల వినియోగదారులుగా మనం పేర్కోవచ్చు. స్థూల వినియోగదారుల వంటి పోషక పదార్థాలు, సేంద్రియ పదార్థాలు మళ్ళీ స్థూల వినియోగదారులకి చేరితే దీన్ని డెట్రిటస్ ఆహారపు గొలుసుగా మనం పేర్కొంటారు. ఓకే అండి, ఎగ్జాంపుల్స్ మరొకసారి చూసుకోండి. ఇక్కడ ముదిరిన ఆకులు అనేది వృక్షాలు ఉత్పత్తిదారులుగా మనం పేర్కొంటారు. వీటి నుండి ప్రాథమిక వినియోగదారులు క్రాప్స్, కోపిపోడ్స్, నెమటోడ్స్, మొలస్కన్స్, కీటకాల లార్వాలు, మిరిడ్స్. ఈ ప్రాథమిక వినియోగదారులను వినియోగించుకునేది ద్వితీయ వినియోగదారులు. వీటిని గేమ్ ఫిషెస్ మరి తర్వాత మిన్నోలుగా పేర్కొంటారు. వీటి నుండి మానవుడు ఆహారంగా స్వీకరిస్తాడు. ఓకే అండి, ఇవి ఫుడ్ చైన్లో రకాలు. ఓకే అండి, ఆహారపు గొలుసు యొక్క రకాలు మనము ఒకసారి పరిశీలించినట్లయితే గ్రేజింగ్ ఆహారపు గొలుసు, పరాన్నజీవ ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఆహారపు గొలుసుగా పేర్కొంటారు. ఓకే మిత్రులారా, మనము ఫుడ్ చైన్ ఎస్ఏ రాసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ మనం ఫుడ్ చైన్ యొక్క డెఫినేషన్ రాయకుండా ఇంట్రడక్షన్ రాసుకోవాలి. ఉపోద్ఘాతంలో ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి, ఆవరణ వ్యవస్థ పదాన్ని ఎవరు పరిచయం చేశారు, ఆవరణ వ్యవస్థ అనేది ప్రకృతి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము, తర్వాత వచ్చేసి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు అనేవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఆహారపు గొలుసు యొక్క డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసిన తర్వాత ఉదాహరణ రాయాలి. ఉదాహరణ రాసిన తర్వాత ఆహారపు గొలుసు యొక్క రకాలని రాయాలి. ఈ విధంగా రాసే ఈజీగా మనము 10కు ఖచ్చితంగా 10 తెచ్చుకోవచ్చండి. సో డైరెక్ట్ ఆహారపు గొలుసు అని డెఫినేషన్ పెట్టి మనం రాయకూడదు. ఆవరణ వ్యవస్థ యొక్క డెఫినేషను, ఆవరణ వ్యవస్థ పదాన్ని పరిచయం చేసింది, ఆవరణ వ్యవస్థ యొక్క ఇంపార్టెంట్, అందులో ఉన్నటువంటి అంశాలు, తర్వాత డెఫినేషన్ రాయాలి, తర్వాత ఎగ్జాంపుల్ రాయాలి, తర్వాత వచ్చేసి వాటి యొక్క రకాలు మనం బొమ్మల సహాయంతో వేస్తే మనం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అన్నాము. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఇక్కడ భౌమావరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనము వేస్తే గడ్డి మొక్కలు అంటే గడ్డి మొక్కలు డయాగ్రామ్ వేయాలి. నెక్స్ట్ మిడతల యొక్క బొమ్మ అంటే డైరెక్ట్గా జస్ట్ అట్లా వేసుకొని అట్లా వేస్తే మిడతగా మనం భావిస్తారు. తర్వాత కప్పది లైట్గా మనకు షేప్ వచ్చేసి చేస్తే ఈజీగా మనము సక్సెస్ అవుతాము. తర్వాత పాముది మనం అట్లా వేసి జస్ట్ అట్లా సర్కిల్ ఫామ్ వేస్తే ఈజీగా మనము పాముగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఒక బర్డ్ ఏదో ఒక మన గ్రద్ద కావచ్చు, పక్షి యొక్క డయాగ్రామ్ వేస్తే ఈజీగా మనం సక్సెస్ అటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్ వచ్చేసి సూక్ష్మజీవులు. ఓకే అండి, సో అది గడ్డి మొక్కలు, మిడత, కప్ప, పాము, గద్ద విచ్ఛేదనకారులు. నెక్స్ట్ గడ్డి మొక్కలు ఉడత, అడవిపల్లి, పులి విచ్ఛేదనకారులు. తర్వాత గడ్డి మొక్కలు, కుందేలు, నక్క, తోడేలు, పులి విచ్ఛేదనకారులు. జస్ట్ రఫ్ డయాగ్రామ్ ద్వారా మనం బొమ్మల సహాయం చేత వివరించినట్లయితే మనము సెంటుకి సెంటు మార్క్స్ తెచ్చుకోవాల్సిందని చెప్పి కోరుచున్నాం. ఓకే అండి.